గుడ్ ఈవినింగ్ సార్. మైసెల్ఫ్ కరుణాకర్ రెడ్డి ఫ్రమ్ రాచకొండ ట్రాఫిక్ ఈచలం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే ఇంతమంది మా సివిల్ సోదరుల మధ్యలో నేను ఒక్కనే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ని ఈ ట్రైనింగ్ రావడం నా అదృష్టంగా భావిస్తుంది. అండ్ వాస్తవంగా ఇక్కడ జరిగిన సబ్జెక్ట్స్ జెన్యున్ అందరు తెలుసు, ఏఆర్ వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు, ఎందుకంటే డ్యూటీస్ రిలేటెడ్ కాదు. ట్రాఫిక్ మేనేజ్మెంట్, స్మార్ట్ పోలీసింగ్ అండ్ అబౌట్ డ్రోన్ టెక్నాలజీ ఇవన్నీ ట్రాఫిక్ ఏఆర్ రిలేటెడ్ కాదు. బట్ నాకు ఖచ్చితంగా యూటిలైజ్ అవుతాయి, నేను యూటిలైజ్ చేసుకుంటానే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు సార్, ప్రిన్సిపల్ సారు అండ్ మన సిఎల్ఐస్ అందరూ. బికాస్ ఎందుకంటే ఎవరి పాత్ర ఎప్పుడు వస్తుందో తెలియదు, పోలీసులో ఎవరు ఏ పాత్ర ఎప్పుడు పోషించాలో తెలియదు. ఆ రోల్ నెరవేర్చడానికి ప్రతి నిమిషం అప్డేట్ అవుతూ ఉండాలి, రెడీగా ఉండాలి. అండ్ ఫస్ట్ రిఫ్రెష్మెంట్. వాట్ ఈజ్ రిఫ్రెష్మెంట్? మీరు ఎవరైనా ఫీల్ అయ్యారో లేదా కానీ నేను రిఫ్రెష్మెంట్ ఫీల్ అయినా బికాస్ ఆఫ్ ట్రీస్. మొక్కలు నాటే చేదలకు వందనాలు. నిజంగా కూడా వాస్తవంగా ఒక పాట ఉంది, మొక్కలు నాటే చేదలకు పరిపరి దండాలు. ఇంత మంచి క్లైమేట్ క్రియేట్ చేసిన వాళ్ళకి నిజంగా ప్రిన్సిపాల్ సార్కి రియలీ అప్రిషియేటింగ్. ఎందుకంటే అన్ని చెట్లు నాటడం, వాటిని మెయింటైన్ చేయడం ఇంపాసిబుల్. ఇంత పెద్ద ఏరియా, మంచి వాతావరణం, నీట్ బ్యారక్స్, మంచి ఫుడ్, చాలా వేగన వాతావరణం, ఇది రిఫ్రెష్మెంట్. నెక్స్ట్ సబ్జెక్ట్స్ విషయానికి వస్తే రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ అవేర్నెస్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. నాగరాజ్ సారు చాలా డేటా సేకరించి యాక్సిడెంట్ వీడియోస్ అండ్ ట్రాఫిక్ కండిషన్ ఎట్లా కంట్రోల్ చేయాలి, టైంకు ఎట్లా ప్రవర్తించాలనేది చాలా బాగా చెప్పారు. బట్ సార్కి టైం సరిపోనట్టుంది నా ఎక్స్పెక్టేషన్స్. అండ్ బాడీ లాంగ్వేజ్, నిజంగా కూడా పోలీసుల బాడీ లాంగ్వేజ్ మీరు అబ్జర్వ్ చేసినో లేదో, వెంకటేశ్వర సారు ఇక్కడ నుండి క్లాస్ చెప్తున్నప్పుడు బ్యాగ్ తిరిగినప్పుడు సార్ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేసిరా మీరు? ఎగ్జాక్ట్లీ యూనిఫామ్ సూటబుల్ బాడీ. అంటే మనం అనుకున్నారు ఏమో ఇంట్లో ఉంటే బాగుండే, ఈ బాడీ లాంగ్వేజ్ మనకు కూడా ఉంటే బాగుండే, అంటే మనమే క్రియేట్ చేసుకోవాలి, అదొకటి. నెక్స్ట్ అవుట్డోర్లో హనుమంత్ సారు యోగా, మార్నింగ్ యోగాలో ఒక 4-5 పండుకున్నారు. బికాస్ రిలాక్స్. ఇది రోజు చేస్తే ఖచ్చితంగా మనకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ అబౌట్ డ్రగ్ అవేర్నెస్, సుస్మితా మేడం సూపర్ స్పీచ్ అండ్ సూపర్ క్లాస్. ఎందుకంటే నవడేస్ ఉన్న మహమ్మారి అందరికి మ్యాక్సిమం మన ఇళ్లలో కూడా మన పాతకాలంలో మన నాయనోళ్ళు అమ్మోళ్ళు అందరూ కళ్ళు తాగుతాం, అల్ఫాజోలం పక్కగా. మనం వాళ్ళు మాల్పించలేని పరిస్థితిలో మనం కూడా ఉన్నాం, ఇది నిజం పక్కగా. సో ఈ డ్రగ్ మహమ్మారి ఎంత డేంజరో మన అందరికీ కళ్ళ గట్టినట్టు మేడం వీడియోస్ తోటి, పీపీటీ తోటి, స్లైడ్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడం గుడ్, చాలా బాగుంది, గుడ్ ఇన్ఫర్మేషన్. మనం కూడా రేపు సొసైటీలో ఈ అవేర్నెస్ తీసుకురావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. థ్యాంక్ యూ సార్.